సాయిరామ్. టెనెంట్స్ పైన వాస్తు ఎఫెక్ట్ ఉంటుందా? అంతగా ఉండదని కొందరేంటి చాలామంది 90% ఏం చెప్తున్నారంటే, ఇల్లు మీది కాదు కదండి, మీరు రెంట్కి ఉంటున్నారు, కిరాయికి ఉంటున్నారు కదా, మీ పైన అంతగా ఉండదు, ఓనర్స్కే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎక్కడ ఎతికినా ఇప్పుడు రెంట్కి తీసుకోవడానికి ఎక్కడ తిరిగి చూసినా ఏదో దోషమని ఇల్లే కనబడుతుంటాయి. అంటే రెంట్ తీసుకునే వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తుంటారు, కొంచెం మళ్ళీ మంచి ఇల్లు ఎత్తుకు పెట్టండి అని. కొందరికి వాస్తు సొంత ఇల్లు వాస్తు చూసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాను, లేదా అక్కడ మార్పులు చేసుకునేంత వరకు కొన్నాళ్ళు బయట ఉండండి. అంటే మరి ఎక్కడ ఉండాలి అంటే మళ్ళీ ఒక మంచి ఇంట్లో ఉండాలి కాబట్టి తీసుకెళ్తుంటారు నన్ను. కొంతమంది టెనెంట్స్ కూడా రెంటెడ్గా ఉండడానికి తీసుకెళ్తుంటారు. డొమెస్టిక్ కమర్షియల్ ప్లేసెస్ చాలా మటుకు 99% అన్ని రెంటల్ ప్లేసెసే కదా. ఆఫీస్ కానీ షాప్ కానీ ఏదైనా షోరూమ్స్ పెట్టుకున్నా కానీ 99% రెంటల్లే ఉంటుంది, ఓన్ చాలా తక్కువ మందికి ఉంటాయి. కాబట్టి అక్కడి సమస్య రాదు. ఎట్టొచ్చి ఏంటంటే ఇల్లుకి రెంట్కి తీసుకొని కుటుంబం అందులో ఉంటే, సంసారానికి అందులో ఉంటే మా పైన ఎఫెక్ట్ ఉంటుందా, దోషాలు ఉన్నాయి కొన్ని అంటే కొంతమంది చెప్తుంటారు. అంటే నా క్లయింట్స్ నాకు కంప్లైంట్ చేస్తుంటారు, ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా, గురువుగారు అసలు రెంట్కి తీసుకున్న వాళ్ళు రెంట్కున్న వాళ్ళపైన ఎఫెక్ట్ ఉండదండి, ఓనర్స్కే ఉంటుంది, మీరు పెద్దగా గాబరా పడే అవసరం లేదని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమండి అని. అంటే నేనేమంటానంటే వాస్తు అనేది ఒక దయ్యమో భూతమో కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇల్లు ఎవరిపైన ఉందో ఎవరి పేరుతో ఉందో చూసి వచ్చి పట్టుకొని ఇబ్బంది పెట్టడానికి. వాస్తు అనేది ఒక ప్రకృతి, అక్కడ అట్మాస్ఫియర్ ఆఫ్ దట్ ప్లేస్. ఇప్పుడు మనం ఉదాహరణకి బాగా ఉక్కబోస్తుంది, ఏం చేస్తాం, ఫ్యాన్ వేసుకుంటాం, చల్లగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. లేదా అక్కడ సదుపాయం ఉంది, కంఫర్ట్ ఉంది అంటే ఏసీ వేసుకుంటాం, ఇంకాస్త హాయిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు అలా హై ఫీల్ అయ్యాం అంటే ఇక్కడ రూమ్లో అట్మాస్ఫియర్ మారింది, ఏసీ వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్నా అలా కొంచెం అట్మాస్ఫియర్ మారింది కాబట్టి ఫ్యాన్ వేసుకునే దానికంటే కూడా ఏసీ వేసుకుంటే కాస్త హైగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి సైంటిఫిక్గా అంటే ఇక్కడ అట్మాస్ఫియర్, అక్కడ ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ అట్మాస్ఫియర్ మారింది కాబట్టి మనకు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. సో అది ఎవరిది అన్నది కాదు, అట్మాస్ఫియర్ అక్కడ కారణం. కాబట్టి వాస్తు ఎవరి పేరు పైన ఉందో అక్కడ వాళ్ళకే ఎఫెక్ట్ ఇస్తుందని కాదు, అందరికీ ఉంటుంది. టెనెంట్ ఉన్నా ఓనర్ ఉన్నా అందరికీ ఉంటుంది. ఆ స్థలంలో ఆ ఇంట్లో ఎవరుంటే వాళ్ళ అక్కడ దోషం ఉంటే చెడు అనుభవిస్తారు. వాస్తు బాగుందనుకో బాగుపడతారు. చాలామంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు రెంటెడ్ హౌస్లో ఉండి. కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉండి చాలా బాగుపడతారు. కొంతమంది బ్యాచులర్స్ నేను చాలామందిని చూశాను, ఎక్కడి నుంచో పాపం ఊరి నుంచి వస్తారు సిటీకి బతకడానికి. పాపం ఒక రూమ్ తీసుకుంటారు, ఆ రూమ్ కాస్త బాగుందనుకోండి, అంటే ఫార్చునేట్లీ వాళ్ళకు మంచి రూమే దొరికిందనుకోండి, చిన్నగా అలా వృద్ధిలోకి వస్తారు. ఒక 2-3 years తర్వాత అప్పుడు కాస్త రూమ్ చిన్నగా అనిపిస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, కూర్చోడానికి సోఫాలు కూడా లేదు, డైనింగ్ టేబుల్ లేదని ఒక తెచ్చి సోఫాలు వేసుకుంటారు. ఎక్కడైతే వేయకూడదు అక్కడ వేసామనుకోండి, అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్. అదే ఇంట్లో అదే రూమ్లో. మరికొంతమంది ఫర్నిష్డ్ హౌస్లో వచ్చి ఉంటారు, అన్నీ ఉన్నాయండి, ఒక సింగిల్ రూమ్ అయినా కానీ సోఫా ఉంది, అన్నీ ఉన్నాయి, సరే ఇందులో ఉంటున్నామని ఏదో కారణం చేత ఆ సోఫా అక్కడి నుంచి తీసేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అంటే దోషపూరితంగా ఎక్కడ ఈశాన్యంలో ఎక్కడో బరువు వేస్తే అప్పటి వరకు వాళ్ళకి బాగుండదు. ఆ సోఫా తీసేగానే కొన్నాళ్ళకి ఇంకా చాలా రిలీఫ్గా ఉండి బాగుపడతారు. అలాంటి కేసులు కూడా ఎన్నో చూశాను. సో దీనికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ స్థలంలో ఉన్న వాస్తు అక్కడ ఎవరుంటే వాళ్ళపైన ఎఫెక్ట్ ఉంటుంది.
ఓనర్కే ఉంటుంది, నాకు ఉండదు, టెనెంట్కి ఉండదు అనేది తప్పు. ఇద్దరికే ఉంటుంది. కానీ చాలామంది చెప్తుంటారు నీకు ఉండదులేమ్మా బాబు అంటే సైకలాజికల్గా బాధపడతారని చెప్తారేమో అలా, కానీ న్యాయంగా చూస్తే మాత్రం ప్రాక్టికల్గా అక్కడ ఆ ఇంట్లో ఎవరుంటే అది ఎలా ఉంటే అలా అనుభవిస్తారు. బాగుంటే బాగుపడతారు, బాగలేకపోతే బాధపడతారు. సాయి రక్ష.